ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపా కనికరం బట్టి, తండ్రి అయిన దేవుని నామమును బట్టి, కుమారుడైన యేసుక్రీస్తు నామములో చేరున్న బిడ్డలకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అంశంలో మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, మానవ జీవితంలో దేవుని బిడ్డలుగా మనం యాత్రలో కొనసాగిస్తున్నప్పుడు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, దేవుని సన్నిధిలో మనం ఎట్లా బ్రతుకుతున్నాం, ఏ స్థితిలో మనం ప్రయాణం చేస్తున్న విషయాన్ని విశ్వాసులు తమ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి యేసు ప్రభువారు ఈ ఉపాను చూపించారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతం నుంచి యొర్దాను నదును సంచరిస్తూ యూదయ ప్రాంతంలోకి వచ్చారు. ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. మరి వారితో పాటు పరిసయ్యులు కూడా ఆయన వెంబడించారు. పరిసయ్యులు వెంబడించిన గల కారణం ఏంటంటే, ఆయన ఏమి మాట్లాడతారు, ఏమి చెబుతాడు, అది అవునా కాదా అని ఆయన శోధించడానికే బయలుదేరి వచ్చారు తప్ప నిజంగా వాళ్ళు ఆయనను అనుసరించలేదు. ప్రియులారా, అయితే చాలా రకాల క్వశ్చన్లు వేస్తున్నారు. వాళ్ళు వేస్తూ వచ్చినప్పుడు మరి ఒక వ్యక్తి వచ్చాడు. నిత్య జీవమునకు పోవాలంటే బోధకుడా ఏం చేయాలని అడిగాడు. ఏ మంచి కార్యం చేస్తే నేను పరలోక రాజ్యానికి నేను వెళతాను, జీవనం ఎలా సంపాదించుకుంటానని అతను అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు. ఆజ్ఞలు నేను గైకుంటానయ్యా అని అన్నాడు. అయినా మరొకసారి జ్ఞాపం చేశాడు. ఆయన నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అయితే ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఎన్నీనూ అనుసరిస్తున్నానని చెప్పాడు. అయితే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకి పంచిపెట్టు అని చెప్పాడు. అక్కడ అతడు మనసు నొప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇదొక ఉపమానం. సరే, ముందుకు వచ్చిన తర్వాత యేసుప్రభువారు ఒక మాట చెప్పాడు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరాయా, వాళ్ళు ప్రవేశించాలంటే ఒంటి సూది మధ్యంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ధనవంతుడు కాబట్టి అతను వెనక్కి వెళ్ళిపోయాడని చెప్పి ఆ యవనస్తుని చూసి ఆయన ఉపమానం చెప్పాడు. వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చిన తర్వాత శిష్యులు ఆయనతో మాట్లాడారు. పేతురు ధైర్యంగా ఆయనతో మాట్లాడడానికి చనువు కలిగిన వాడు, మరి అల్పుడైనా కానీ ప్రభువును బాగా ప్రేమించాడు. ప్రభువు కూడా అల్పులే ప్రేమించాడు కాబట్టి పేతురు అంటే చాలా ఇష్టపడ్డాడు ఆయన. అప్పుడు చెప్తున్నాడు, ప్రభువా, ఇదిగో సమస్తమును మేము మా ఇండ్లను, మా సమస్తాన్ని, తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, సమస్తాన్ని వదిలి భూములను వదిలేసిన ఆయన మీ వెంట మేము వస్తున్నాం నాయన, రేపు తీర్పులో మాకేముంటుందో ఆయన అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ప్రపంచ జన్మందు మనుష్య కుమారుడు తన సింహాసన దాసుడు అయినప్పుడు 12 గోత్రములు, ఇశ్రాయేలు 12 గోత్రములకి మీరు 12 మంది తీర్పు తీరుస్తారని చెప్పాడు. 12 మంది అంటే 12 మంది శిష్యులు కూడా. అది ఎట్లా ఏంటని అడిగినప్పుడు, మీరు 12 సింహాసనం మీద కూర్చుంటారు, ప్రతి సింహాసనం ముఖము మీద మీ పేర్లు వ్రాయబడతాయని చెప్పాడు. ప్రియులారా, సరే, ఆ మాట క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన. అప్పుడు చెప్తా ఉన్నాడంటే, నా నిమిత్తము నీ తల్లినైనను, అన్నదమ్ములైనను, తోబుట్టులైనను, బంధువులైనను, ఆస్తిలైనను, ఐశ్వర్యమైనను దేనైనా విడిచి నన్ను వెంబడించినట్లయితే నిత్య జీవానికి మీరు ఆటోమేటిక్గా మీరు వచ్చేస్తారు విషయాన్ని జ్ఞాపం చేశాడు. ప్రియులారా, ఈ మాట చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మొదటివారు కడపెట్టేవారు, కడపట్టేవారు మొదటివారు అవుతారనే విషయాన్ని చూపించాడు. ప్రియులారా, దీనికి ఉపమానం జ్ఞాపం చేసుకుందాం. పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానం చెబుతా ఆయన ఏమన్నాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16వ వచనంలో మాట చెప్పాడు. ఏంటి మాట అంటే, అతడు తన ద్రాక్ష తోటలో పరలోక రాజ్యము ఇంటి యజమానుని ఒకరు పోలి ఉన్నది. ఇంటి యజమానుడు అంటే ఒక ఇంటికి గృహ నిర్వహించేటటువంటి ఒక పెద్దవాడు ఒకడు ఉంటాడు. ప్రియులారా, అతడు తన బాధ్యతని ఎట్లా ఎరిగి తన కుటుంబాన్ని ఎలా సంరక్షించుకుంటాడో, ఎలా పోషించుకుంటాడో
అనే విషయాన్ని మాదిరిగా చూపిస్తూ, లోకానికి మాదిరిగా చూపిస్తూ గృహ నిర్వాహకుని యొక్క పాత్రను అక్కడ చూపించాడు ప్రియులారా. ఆ గృహ నిర్వాహకుడు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో పనివారిని పెట్టాడు. యజమానుడు ఏం చేశాడంటే, అతనికి ద్రాక్ష తోటలో పని ఉంది, పని చేయడానికి మనుషులను పెట్టమని చెప్పాడు. చెబుతూ ఏమన్నాడంటే, ఒకరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తే ఒక దేనారం అని చెప్పాడు ప్రియులారా. ఒక దేనారం అంటే ₹2 వాల్యూ. మరి సుమారుగా ఇప్పుడైతే ఒకరోజు పనిచేస్తే సుమారుగా ఒక మనిషి పనిచేస్తే మరి 400 నుంచి 500 రూపాయలు తీసుకుంటున్నాడు ఒక కూలి వ్యక్తి. అయితే ఈ ద్రాక్ష తోటలో పని ఉంది. ఈ పని చేయడానికి పనివాళ్ళు పెట్టమని చెప్పినప్పుడు యజమానుడు చెప్పాడు, ద్రాక్ష తోట యజమాని చెప్పాడు. అంటే పరలోక రాజ్యం గురించి ఉపమానం ఇది. యజమానుడు చెప్పగానే సరే అన్నాడు. ఉదయం బయలుదేరి వెళ్ళి పనివాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అయితే ఉదయాన్నే కొంతమంది వచ్చారు ప్రియులారా. ఏమన్నాడంటే, వాళ్ళతో ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఏంటో ఒడంబడిక అంటే ఒక ఒప్పందం. మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తే ఒక దేనారం వచ్చి ₹2 వాల్యూ ఉంటుందని చెప్పాడు. ప్రియులారా, అదే మాట ప్రకారం ఉదయం కొంతమంది వెళ్ళారు, పనిచేస్తున్నారు. ఆ తర్వాత 9 గంటలకు కూడా ద్రాక్ష తోటలో పని చాలా ఉంది కదా, ఇంకా పనివాళ్ళు తగ్గారని చెప్పి మళ్ళా ఏంటంటే యజమానుని యొక్క మాటను ఉద్దేశించి మళ్ళా వచ్చాడు. ఇంకా పని వాళ్ళకు కూలి వాళ్ళ గురించి 9 గంటలకు కొంతమంది దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఊరకనే నిలుచున్నారంట అక్కడక్కడ. ఈ ఊరకనే నిలుచున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, పని మీద ఆసక్తి లేనివారు, పని పాట లేనివారు, అనవసరమైన విషయాలకి సమస్యలు తెచ్చుకునేవారు, సోమరితనం ప్రదర్శించేవారు ప్రియులారా. సోమరి గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు ఒక మాట. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వారికి న్యాయాధిపతి లేకున్నాను, అవి ఒక యూనిట్గా అవి ప్రయాణం చేస్తాయి, తెచ్చిన ఆహారాన్ని దాచుకుంటాయి, వేసవి కాలంతో సంపాదించుకుంటాయి, అవి వర్షాకాలంలో చక్కగా అన్నీ కూడా సమైక్యంగా తింటాయి, ఏవి కూడా దెబ్బలాడమని చెప్పాడు ప్రియులారా. వాటిని చూడు, నేర్చుకోమని చెప్పాడు. అంటే వీళ్ళు అటువంటి బ్యాచ్ 9 గంటలకి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన. ఏమన్నాడు, మీరు ఎందుకు ఎక్కడ ఉన్నారంటే, ఊరక నేను ఇల్లు ఉన్నామని చెప్పగానే, రండి నా ద్రాక్ష తోటలో పని ఉంది కాబట్టి ఏది న్యాయమో అది మీకు ఇస్తాను, ఇప్పటి నుంచి అయినా పని చేసినా రండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు, పని చేస్తున్నారు ప్రియులారా. అలాగే ఇంకా ద్రాక్ష తోటలో పని ఉంది కాబట్టి 12 గంటలకు కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఊరకనే నిలుచుండి ఖాళీగా కబుర్లు చెప్పుకునే రకం వారు కూడా ప్రియులారా. వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు. అలాగనే 12 గంటలకు వెళ్ళారు, చూడండి 8 గంటలకు వెళ్ళారు, 9 గంటలకు వెళ్ళారు, 12 గంటలకు వెళ్ళి పని చేస్తున్నారు. ఇంకా తోటలో చాలా పని ఉంది. అప్పుడు మళ్ళా వెళ్ళి మరి 3 గంటలకు కూడా వెళ్ళి పిలిచాడు. అలాగే కొంతమంది ఖాళీగా ఉన్న బ్యాచ్ వచ్చారు, వాళ్ళు కూడా తోటలో పని చేస్తున్నారు. పని చేస్తున్నా కానీ ఇంకా తోటలో పని ఉంది. ఈ పని ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంకా మనుషులు కావాలి కదా అని చెప్పి బయలుదేరి మరి గృహ నిర్వాహకుడు మళ్ళీ బయలుదేరి గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ దారుల్లోనూ అక్కడక్కడ నిలబడి ఖాళీగా తిరుగుతూ అటు ఇటు తిరుగుతున్నటువంటి బ్యాచ్ ఉంది ప్రియులారా. అంటే పని పాట లేనిటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు మీరు ఇలా ఖాళీగా ఉన్నారు కదా, అక్కడ తోటలో పని ఉంది కదా, పని చేస్తే మీకు డబ్బులు ఇస్తారు కదా, ఎందుకు మీరు ఇలాగా టైం వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు ఇలా ఉన్నారని చెప్పి అడిగినప్పుడు, అయ్యా మాకు పని పెట్టుకోవడానికి మమ్మల్ని ఎవరో పిలవలేదయ్యా అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ అలుపులు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అప్పుడు అన్నాడు ఆయన, మీరు రండి నా తోటలో పని చేయండి, గారు మీకు డబ్బులు ఇస్తారు, ఆయన న్యాయంగా చేసేటంటే మనిషి ఆయన ఇస్తారు, ఇప్పుడు వచ్చినా పర్వాలేదు రండి అని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు, పని చేశారు ప్రియులారా. సాయంకాలం అయిపోయింది. సాయంత్రం అయిన తర్వాత మరి యజమాని ఏం చేశాడంటే, తన దగ్గర పనిచేసే ఆ గృహ నిర్వాహకుని పిలిచాడు. ఆ గృహ నిర్వాహకుడు పిలిచి అన్నాడు, ఈరోజు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా నువ్వు ఏమని చెప్పి పిలిచావు అంటే, ఒక దేనారం అని చెప్పావు కదా, అదే ప్రకారంగా అందరికి ఇచ్చాయి అని చెప్తే ఏమన్నాడంటే, చూడండి
చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూడా అదే ప్రకారం ఇచ్చేయమని చెప్పాడు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం ఈ విషయాన్ని. ఆయన ఏం మాట్లాడాడండి? చివర వచ్చిన వారు మొదలుకొని. అంటే దీని భావాన్ని ఆలోచించినప్పుడు 8 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ 5 గంటలకు వచ్చిన వారికే ముందుకు పేమెంట్ ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉదయం వచ్చిన వాళ్ళకి బాధ కలిగింది వాళ్ళకి. చూడండి, ఇదే 20 అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు. మొదట వచ్చిన వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకున్నారు, కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారు అది తీసుకొని చివరి వచ్చిన వారు వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసేదివే అని ఆ ఇంటి యజమాని మీద సణుగుకునిరి. అంటే గృహ నిర్వాహకుని గురించి మాట్లాడుతున్నారు ప్రియులరా. అప్పుడు అందుకు అతడు వారిలో ఒకను చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొక్క ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్మును తీసుకొని పోము, నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన వారికి ఇచ్చినకు నాకు ఇష్టమైనదయ్యా. నాకు ఇష్టం వచ్చిన నా సొంత సొమ్ముతో చేయడం న్యాయమే కదా? నేను మంచివాడిని అయినందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ప్రియులారా. దీని భావన మనం ఆలోచించినప్పుడు మరి అమూల్యమైన సందేశాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియులారా. చివరు వచ్చినారంటే వారికే ప్రిఫరెన్స్ ఇచ్చారు, మాకే ఇవ్వలేదని చెప్తున్నాడు. రెండోది, 1 గంట మాత్రమే వాళ్ళు పనిచేశారని చెప్తున్నాడు. మేమైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తామని చెప్తున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేస్తే మాకే జీతమేనా? ఆ 1 దేనారమేనా? ఇది ధర్మంగా లేదు కదని మాట్లాడారు ప్రియులారా. అయితే ఆయన చెప్తున్నాడు ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనంలో చెప్తున్నాడు. చూడండి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని బట్టి, లోకమును బట్టి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, జ్ఞానులైనను ఘనులైనను కూలీలైనను, జాగ్రత్త వినాలి ఇక్కడ మీరు, అయ్యా, జ్ఞానులైనను ఘనులైనను కూలీలైనను అందరూ కూడా సమానులే అని చెప్పాడు ఒక మాట. ఈ జ్ఞానులంటే ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. గనులైన వారు ఎవరంటే రాజులు, మంత్రులు, అధికారులు. సామాన్యులంటే అల్పులు ప్రియులరా. అందుకే ఇదే కొరింథీ 1:27-29 చెప్తున్నాడు ప్రియులరా, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉపమానం చూపించాడు. ఇక్కడ జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు పని ద్రాక్ష తోటలో పని పెట్టుకోవడానికి గృహ నిర్వాహకుడు వాళ్ళని పిలవలేదు. ఎందుకంటే వాళ్ళు పనికిరారు, వాళ్ళు అలుపులు, వాళ్ళు అయోగ్యమైన వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు వదిలేశాడు, లిమిట్ చేశాడు. కానీ యజమానుడు ఏం చేశాడంటే, ఎవరైనా పర్లేదు పిలువు అని చెప్పాడు. ఆయన ఎవరైనా పర్లేదు పిలువు అని చెప్పగానే అతడు వెళ్ళి వారిని కూడా పిలిచాడు. మీరెలా ఖాళీ ఉన్నారంటే, మమ్మల్ని ఎవరు పిలిచారు, మీరు ఏమైనా పిలిచారా, మమ్మల్ని ఎవరూ పిలవలేదు కదని చెప్పారు. ఎస్ రండి అన్నాడు, వచ్చారు. కానీ ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, వాళ్ళ అలుపులు. రెండవది, బలవంతులైన వారిని సిగ్గుపరచడి లోకములు బలహీనైన వారి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బలవంతులైన వారు ఎవరంటే జ్ఞానులు, గనులు ప్రియులారా. మూడవది, ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములు నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. పౌలు తన ఉపమానం చూపిస్తూ మరి కొరింథీ సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుడు దేవుడు లోకములో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడండి? ఆయన నశించిన దాని మీద రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపులను రక్షించడం యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. ప్రియులారా, అంధకారం నలుగుతున్న పాప జీవితంలో అజ్ఞానం నడుస్తున్న పాపుల గురించి, అల్పులైన వారి గురించి, జ్ఞానం లేని వారి గురించి, మార్గం తెలియని ప్రయాణం చేస్తున్న బిడ్డల గురించి చూడండి, వారిని పట్టించుకున్న వారి గురించి, శాస్త్రులు పరిచయాలు వారిని పట్టించుకోలేదు, యాజకులు వారిని పట్టించుకోలేదు. చూడు ప్రియులారా,
ప్రవక్తలు వారిని పట్టించుకోలేదు కాబట్టి నేను మిమ్మల్ని పట్టించుకుంటాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కానీ ప్రత్యేకించి ఒకరికి కాదు కదా అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఆయన ఈ ఉద్దేశాన్ని తెలియపరిచాడు ప్రియులారా. కాబట్టి 3 మాటలు చూపిస్తున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, బలవంతులైన తృణీకరించడానికి లోకములో బలహీనైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, ఎన్నికలైన వారిని అర్థం చేయటకు లోకములో నీచులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అందుకే జ్ఞాపం చేసుకుందాం, చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 9:14-15 చెప్తున్నాడు. చూడండి, సైన్యముల కదా యెహోవాను ఎవరు కూడా వెదకరాట. కావున ఇశ్రాయేలు నుండి తలను తోకను తాటికమ్మ రేలును ఒక దినమును కొట్టివేయబడును. తల అనగా పెద్దలను గనులు ప్రియులరా, అంటే జ్ఞానులు అనమాట. తోకనగా కలలాడు ప్రవక్తలు ప్రియులరా. ప్రవక్తలు కలలాడు మాటలు చెప్తారు. ఎవరు ఏదిస్తే దాన్ని ఆశిస్తారు, వారికే సపోర్ట్ చేస్తారు తప్ప స్వచ్ఛంగా దేవుని మాటను, దేవుని ఉద్దేశాన్ని సమాజంలో వారు ప్రకటించలేదు ప్రియులరా. కాబట్టి ఆయన ఈ మాట చెప్తున్నాడు. వీరు ఈ జనులు నాయకులు త్రోవ తప్పించేటువంటి వారు ఎవరండి? కలలాడే ప్రవక్తలు తోక, తల అనగా పెద్దలు గనులు జ్ఞానులు, రాజులు మంత్రులను చూస్తారు ప్రియులారా. వీళ్ళంట ప్రజలు ఏం చేస్తారండి? మార్గము తప్పించి ప్రయాణం చేస్తారట. అంటే వీళ్ళు నాయకులు ఎట్లా ఉంటారంటే సెల్ఫిష్గా ప్రయాణం చేస్తారంతే. వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. వాళ్ళ స్వార్థం కోసం మరి మనుషులను వాడుకొని విడిచిపెట్టేస్తూ ఉంటారు ప్రియులారా. తలనగా యెషయా గ్రంథం 3:2-3 చెప్తున్నాడు. శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెకాండ్లను, పెద్దలను, పంచాయతీ అధిపతులను, ఘనత వహించిన వారును, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారును, మాంత్రికులనైన వారు ఉంటారు ప్రియులారా. అంటే వీళ్ళ తల, అంటే వీళ్ళ జ్ఞానులు, అంటే సమాజంలో ఉన్నవారికంటే తెలివిగల వాళ్ళు వీళ్ళు. శూరులు అంటే పరాక్రమ కలిగిన వాళ్ళు, యోధులు, తర్వాత న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదెకాండ్లు, పెద్దలను, పంచాయతీధిపతులను, ఘనత వహించిన వారును, మంత్రులను, శిల్పశాస్త్రం ఎరిగిన వారును, మాంత్రికులు కూడా ఇది తల కింద వస్తారు ప్రియులారా. అయితే యెరూషలేము నుండి యూదా దేశము నుండి కొట్టివేయబడిన విషయం జ్ఞాపం చేస్తున్నాడు వీళ్ళు. ఈ ఉపమానం అంతా కూడా తలనగా మరి యెరూషలేము యూదా గురించి మాట్లాడుతున్నాడు, యూదుల గురించి మాట్లాడుతున్న ప్రియులారా. ఇశ్రాయేలు దేవుని మరిచారు, యూదులు దేవుని మరిచారు, అవిధేయతలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు సొంత ఆలోచన, సొంత ఉద్దేశం ఉన్నారు తప్ప యేసుక్రీస్తు వారు నమ్మలేదు, ఆయన చేర్చుకోలేదు ప్రియులారా. యెషయా గ్రంథం 5:1-3 చెప్తున్నాడు. చూడండి, సత్తు గల భూమి మీద కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోట నేను, కావున యెరూషలేము వారలారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. ఇక్కడ నా ద్రాక్ష తోట విషయం న్యాయం కావాలి నాకు. నేను స్వచ్ఛమైన ద్రాక్ష తోట నేను నాటాను. చూడండి, ఎత్తు పొలాలు తీసేసి అక్కడ అనేక ప్రజలన్నీ తప్పించి ఆ ప్రదేశాన్ని సస్యశ్యామలం చేసి దాన్ని బురుజులు కట్టించి సత్తు గల భూమి మీద కొండ మీద మంచి తోడనేసి నేను దాని చుట్టూ కూడా ఏర్పాటు చేసి బందోబస్తు చేసి నీళ్ళ బావులు చూడండి ద్రాక్ష తోటలు కూడా తొలిపించి నేను ఇస్తే ఏం చేశారండి వాళ్ళు? ద్రాక్ష పండ్లు తిందామని వచ్చాడట తోట యజమాని. తినడానికి వచ్చే సమయంలో అక్కడ ఏమున్నాయండి? ద్రాక్ష పండ్లే కానీ కారు ద్రాక్షలు కనబడుతున్నాయి ప్రియులారా. చాలా బాధపడ్డాడు ఆయన. 5:5 చెప్తున్నాడు, ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేస్తున్నా వినండి. అది వేసివేయబడినట్లును, దాని కంచె కొట్టివేయబడినట్లును, అది త్రొక్కబడినట్లును, దాని గోడను పగులుగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు, అది పారతో త్రవ్వబడదు, గచ్చ బదులను బలు రక్కసి చెట్లు అక్కడ మొలుస్తాయని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అంతేకాదు, ఆకాశమున మేఘములకు ఆజ్ఞించాడంట వర్షింప చాలదని, వర్షింపకుండా ఉండనట్లుగా అది చెప్పగానే అవి వర్షం కూడా అది ఆగిపోయి వర్షం ఆపేసినట్ట ప్రియులారా. మేఘాలకు ఆజ్ఞించాడట ఆయన ప్రియులారా. జ్ఞాపం చేసుకుందాం. 26:20 చెప్తున్నాడు. చూడండి, శ్రేష్టమైన ద్రాక్ష వలకి నేను చేశానే, నేను నిన్ను మంచి నాటాను, కేవలం నిక్కమైన విత్తనముగా నిన్ను చెట్టుగా తీసుకుని వచ్చి నేను నాటాను, కానీ నాకు జాతిహీన ద్రాక్షలను కాస్తున్న కారణం ఏంటి ప్రియులారా? ఆలోచన చేద్దాం. జాతిహీనపు ద్రాక్ష ఎవరు? నీవట్లు భ్రష్ట సంతానమైతివి, నువ్వు శారంతో కడుక్కున్నాను, విస్తారమైన సబ్బు రాచుకున్నాను, నీ దోషం మరొక వల్ల నాకు కనబడుతుంది. భ్రష్టులని బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను, నీవేమో దేవుడు అని యెహోవా నీ యొద్దకేమో వచ్చున్నామని విషయాన్ని మీరు చెప్పినట్లయితే నేను మేము చేర్చుకుంటానని చెప్తున్నాడు ప్రియులారా. జ్ఞాపం చేసుకుందాం. దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యాన్ని సమస్తాన్ని కూడా అనుభవిస్తూ కూడా జ్ఞానులుగా, ప్రవక్తలుగా, చూడండి బోధకులుగా, సమాజంలో
పరిచయలకు ప్రయాణం చేస్తున్నారు కానీ అజ్ఞానంగా వారు కొడిమిడి ఆడుతున్న ప్రియులారా, స్వార్థం కనబడుతుంది. సత్యాన్ని సమాధానం లేకుండా చూడండి, వాళ్ళు దేవునికి అవిధేయులుగా ప్రయాణం చేశారు కాబట్టి ఆయన అల్పులైన వారు, ఎన్నికలైన వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోండి ప్రియులారా. వాళ్ళే ఆ వెర్రివారే మొదటి వారికి వచ్చారు ప్రియులారా. చివరి వచ్చిన వారు మొదలుకొని కడమ వచ్చిన వారికి, మొదలు వచ్చిన వారి వరకు కూడా బట్టుబడ చేయమన్నప్పుడు చివరి వారికే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఆ మొదలు వచ్చిన వారు సణుక్కున్నారు ప్రియుల. మొదలు వచ్చిన వారు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రవక్తలు ప్రియులారా వీళ్ళే. కాబట్టి యేసుక్రీస్తు వారు పాపులు రక్షించడానికి వచ్చాడు కాబట్టి, పాపను విమోచించడానికి వచ్చాడు కాబట్టి ఆయన అల్పుల కోసం వచ్చాడు తప్ప గనుల కోసం రాలేదనే విషయాన్ని క్లియర్గా తెలియపరిచాడు. మొదటివారు కడపడేవారు, కడపడేవారు మొదటివారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.